కాకినాడ జిల్లా పిఠాపురంలో సదరం క్యాంపులు నిర్వహించడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగొన్న డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో సదరం క్యాంపులు పెట్టిన దాఖలాలు లేవని, కూటమి ప్రభుత్వం రాగానే దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పెన్షన్ 6,000 పెంచడం హర్షణీయమన్నారు. పిఠాపురం అంబేద్కర్ భవన్లో దివ్యాంగుల ఉపకరణ గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరయ్యారు. అర్హత ఉండి నమోదు కాబడ్డ ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఉచిత ఉపకరణాలు 30 రోజుల్లో అందిస్తామని ఎలిమికో సంస్థ తెలిపింది. ఈ శిబిరాన్ని జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించి దివ్యాంగులను కలిసి వారి సమస్య తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాల గుర్తింపు నమోదు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పటివరకు 150 పైగా అప్లికేషన్ నమోదైనవి. వీరికి ట్రైసైకిలా, బ్యాటరీ ఆపరేటెడ్ సైకిలా, లిమ్సా, లేకపోతే హీరింగ్ ఎయిడ్సా అనేటువంటి రకరకాల అంశాలన్నీ కూడా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. గుర్తించి ఇందులో ఎవరికైతే అవసరం వారు నిర్ధారణ చేస్తారో ఆలింకో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారందరికీ కూడా వారికి అవసరమైనటువంటి పరికరాలు 30 రోజుల్లో కూడా అందజేయడం జరిగింది. ఇదే కార్యక్రమం రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మన నియోజకవర్గ కేంద్రాలలో కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకుని ఈ మన పిఠాపురంలో నియోజకవర్గంలో దివ్యాంగులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలించారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గంలో దివ్యాంగులు కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని వారికి కావాల్సిన పరికరాలు పొందగలరని జనసేన పార్టీ తరఫున మేము మనపూర్వకంగా అప్పీల్ చేస్తున్నాం. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు వారు రిజిస్టర్ చేయడం, వారికి అవసరమైన ఉపకరణాలు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూటీ జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఎవరికైతే 2 కాళ్ళు పోతాయో వాళ్ళకేమో సైకిల్ 3 వీలర్ సైకిల్స్, అలాగే స్టిక్స్, అన్ని రకాలు చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. సుమారు 300-400 మంది వచ్చారు.